ఈ వీడియోలో నేను ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని తీసుకొని ఆ స్టోరీని ఏఐతో వీడియోగా ఎలా జనరేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్రాల్కా క్రియేటివ్ హబ్. అందరు ఎలా ఉన్నారు? మనం మోటివేషనల్ స్టోరీస్ రాసుకుంటూ ఉంటాం కదా. సో ఆ మోటివేషనల్ స్టోరీని కేవలం స్టోరీలానే కాకుండా మనం ఒక సినిమాటిక్ వీడియో లాగా కూడా జనరేట్ చేయొచ్చు. సో మీరు తీసుకున్న స్టోరీని దాన్ని సీన్స్ గా ఎలా డివైడ్ చేయాలి అండ్ ఆ సీన్స్ కి ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి, సీన్స్ గా డివైడ్ చేసింది వీడియో లాగా ఎలా జనరేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. సో ఈ వీడియోలో నేను ఎలాంటి మోటివేషనల్ స్టోరీని తీసుకున్నాను, సీన్స్ గా ఎలా డివైడ్ చేశాను అండ్ సీన్స్ కి ప్రాంప్ట్ ఎలా తీసుకున్నానని మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మోటివేషనల్ స్టోరీ కావాలి కాబట్టి నేను ఇది మోటివేషనల్ స్టోరీని అండ్ ఆ స్టోరీకి సంబంధించిన ప్రాంప్ట్ మొత్తం నేను చాట్‌జీపీటీ దగ్గర నుండే తీసుకుంటాను. సో నేను గూగుల్లోకి వచ్చేసి చాట్‌జీపీటీ అని టైప్ చేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు చాట్‌జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని అండ్ దానికి సంబంధించిన ప్రాంప్ట్‌ని తీసుకుంటాను. సో ఈ ప్రాంప్ట్‌ని తీసుకొని నేను వీడియోగా జనరేట్ చేస్తాను. సో అది ఎలానో చూడండి. హే చాట్‌జీపీటీ, నాకొక చిన్న మోటివేషనల్ స్టోరీని రాసి ఇవ్వు. సో చూసారు గదా! నేను చాలా సింపుల్‌గా అడిగాను. ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని రాసి ఇమ్మని అడిగాను. సో ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఒక మోటివేషనల్ స్టోరీని రాసిస్తుంది. ఒక చిన్న మోటివేషనల్ స్టోరీనైతే ఇక్కడ చాట్‌జీపీటీ రాసిచ్చింది. ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజు ఒక కొండను చూస్తూ నేను ఎప్పటికైనా ఈ కొండను ఎక్కగలనా అని. సో ఇలా ఒక మోటివేషనల్ స్టోరీనైతే రాసిచ్చింది. సో ఈ మోటివేషనల్ స్టోరీని తీసుకొని మనం వీడియో చేద్దాము. సో దీనికోసం మనకిప్పుడు ప్రాంప్ట్ కావాలి. సో ఇది నేను 3 సీన్స్‌గా డివైడ్ చేసి వీడియో చేస్తాను. హే చాట్‌జీపీటీ, నాకు ఇక్కడ మోటివేషనల్ స్టోరీ ఇచ్చావు కదా! సో నేను దాంతో వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో నాకిది 3 సీన్స్‌లో వీడియో చేస్తాను. సో ఇది నాకు ఒక్కో సీన్ 10 సెకండ్స్‌లో అండ్ 3 సీన్స్‌లో నాకు 30 సెకండ్స్‌కి ప్రాంప్ట్ రాసి ఇవ్వు. ఇక్కడ మనకి 3 సీన్స్‌లో ప్రాంప్ట్ రాసి ఇచ్చింది. సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని 3 సీన్స్‌లో మనకి ఇలా ప్రాంప్ట్ రాసి ఇచ్చింది. సో మనకి మనం వీడియోని ఓన్లీ 10 సెకండ్స్‌కే మనం వీడియోని జనరేట్ చేయగలుగుతాం కాబట్టి నేను ఇది 3 సీన్స్‌గా డివైడ్ చేసి ప్రాంప్ట్ తీసుకున్నాను. సో ఈ ప్రాంప్ట్ తీసుకొని ఈ ప్రాంప్ట్ నుండి ఇప్పుడు వీడియోనైతే జనరేట్ చేసి చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు వీడియో జనరేట్ చేయడానికి గూగుల్ ఫ్లో అనే టూల్‌ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గూగుల్‌కొచ్చేసి సెర్చ్ బార్‌లో గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. ఇట్లా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేసేయండి. మనకిక్కడ గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనకి గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మీరు కొత్తగా ఈ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీతో మీరు లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా! ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి గూగుల్ ఫ్లో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇందాక మనం తీసుకున్నాం కదా ప్రాంప్ట్, 3 సీన్స్‌కి ప్రాంప్ట్ తీసుకున్నాం కదా! ఆ ప్రాంప్ట్ ఒక్కొక్క సీన్ కాపీ చేసుకొని మనం ఇక్కడ వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఆ ప్రాంప్ట్‌నైతే కాపీ చేసుకుంటాను. 3 సీన్స్‌కి ప్రాంప్ట్ ఇచ్చింది కదా! సో మనం ఫస్ట్ సీన్‌ని కాపీ చేసుకొని వీడియోనైతే జనరేట్ చేసి చూపిస్తానిప్పుడు. నేనైతే ఇక్కడ ఫస్ట్ సీన్‌నైతే కాపీ చేసుకున్నాను. ఈ గూగుల్ ఫ్లోకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసిన తర్వాత మనకిక్కడ వీడియో అని కనిపిస్తుంది గదా! సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇమేజ్ జనరేట్ చేస్తున్నారా? వీడియో జనరేట్ చేస్తున్నారా? అని అడుగుతుంది. సో మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసేయండి. మీకు ఏ రేషియోలో కావాలి ఈ వీడియో అని కూడా అడుగుతుంది. సో షార్ట్స్ కోసం అయితే 9:16 అని, యూట్యూబ్ వీడియో కోసం అయితే 16:9 అని ఉంది. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఓమ్ని ఫ్లాష్, వియో 3.1 ఇక్కడ చాలా కనిపిస్తాయి. సో ఓమ్ని ఫ్లాష్ అయితే ఓన్లీ 10 సెకండ్స్ వీడియోనే జనరేట్ చేసిస్తుంది. సో దాన్ని ఎక్స్‌టెండ్ చేయలేము ఆ వీడియోని మళ్ళీ. సో వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన వీడియోని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మనకిక్కడ 3 సీన్స్ ఉన్నాయి కాబట్టి నేను వియో 3.1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఒకేసారి 1 వీడియో అయినా జనరేట్ చేసుకోవచ్చు. 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. నాకు 1 సరిపోతుంది కాబట్టి నేను 1 వీడియో పైన క్లిక్ చేశాను. మనకిక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి వీడియో జనరేట్ అయిపోతుంది. సో మనకి సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ సెకండ్ సీన్, థర్డ్ సీన్‌కి గూడా సేమ్ మనం మళ్ళీ చాట్‌జీపీటీకెళ్ళి సెకండ్ సీన్ కాపీ చేసుకొని మన గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని వీడియో జనరేట్ చేసినట్టయితే సెకండ్ సీన్ జనరేట్ అయిపోతుంది. థర్డ్ సీన్ గూడా అలాగే జనరేట్ అయిపోతుంది. సో ఇలా అయితే మనకి మొత్తం వీడియో జనరేట్ అయిపోతుంది. సో మనకి ఫస్ట్ సీన్ అయితే జనరేట్ అయిపోయింది. మనం మళ్ళీ చాట్‌జీపీటీకెళ్ళి
ఈ సెకండ్ సీన్‌ని కూడా కాపీ చేసుకుందాం. సెకండ్ సీన్‌ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ గూగుల్ ఫ్లోకొచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఎక్స్‌టెండ్ అని కనిపిస్తుంది. సో, మీరు వియో 3.1 సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఎక్స్‌టెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఎక్స్‌టెండ్ పైన క్లిక్ చేసి మీరిక్కడ ఇందాక తీసుకున్న ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయండి. జనరేట్ చేస్తే మీకు వీడియో జనరేట్ అయిపోతుంది. మనకిక్కడ 3 సీన్స్ జనరేట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ సీన్ కావాలనుకున్న ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్‌టెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకొని జనరేట్ చేసినట్టయితే మీకిక్కడ నెక్స్ట్ సీన్ కూడా జనరేట్ అయిపోతుంది. సో, ఇదొచ్చి ఫస్ట్ సీన్. మనం 3 సీన్స్ జనరేట్ చేసాం గదా! సో, ఇదొచ్చి ఫస్ట్ సీను. మీరు నెక్స్ట్ సీన్ ఇక్కడే జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్‌టెండ్ అనే ఆప్షన్ వస్తుంది. సో, ఈ ఎక్స్‌టెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు చాట్ జీపీటీలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ సెకండ్ సీన్ జనరేట్ అయిపోతుంది. సో, అలాగే మనకిక్కడ సెకండ్ సీన్ జనరేట్ అయిపోయిన తర్వాత కూడా దీని పక్కన ప్లస్ సింబల్ వస్తుంది. మళ్ళీ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్‌టెండ్ పైన క్లిక్ చేసి మీరు చాట్ జీపీటీలో నెక్స్ట్ సీన్ కాపీ చేసుకుంటారు కదా! సో, ఆ కాపీ చేసుకున్న సీన్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని జనరేట్ చేసినట్టయితే మనకు థర్డ్ సీన్ ఇలా జనరేట్ అయిపోతుంది. సో, ఇట్లా సీన్ బై సీన్ ఇట్లా మీరు ఎన్ని సీన్స్ అయినా ఈ వియో 3.1 సెలెక్ట్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. నేను ఎప్పటికైనా ఈ కొండని ఎక్కగలనా? కొండ ఎంత పెద్దదో చూడకు, నీ తర్వాతి అడుగు ఎక్కడ వేయాలో చూడు. నీ లక్ష్యం ఎంత పెద్దదైనా భయపడకు. ప్రతిరోజు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఒకరోజు నువ్వు అనుకున్న శిఖరంపైనే నిలబడతావు. చూసారు కదా మనం మోటివేషనల్ స్టోరీని తీసుకుని వీడియో లాగా ఎలా జనరేట్ చేయాలి అని. సో, ఇక్కడ మీరు తీసుకున్న స్టోరీని ఎన్ని సీన్స్ కి డివైడ్ చేయాలి అనేది మీరు చూసుకోవాలి. అండ్ ఆ సీన్స్ కి ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, మీరు కూడా ఇటువంటి ఒక మోటివేషనల్ స్టోరీని తీసుకొని దాన్ని వీడియో లాగా జనరేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.